యాక్చువల్లీ 2012లో జమ్మూ काश्मीर स्टार्ट చేసిన వర్క్ ఈ వర్క్షాప్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే पहले भी मैंने जम्मू में काम किया 2012 में क्योंकि यहाँ से 50 साल वो पीछे है डेवलपमेंट कंपेयर करेंगे आंध्र प्रदेश మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ అంటే 50 సంవత్సరాలు వెనుక ఉంటారు వాళ్ళు మనతో పోల్చుకుంటే అభివృద్ధిలో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాంకుకు వెళ్ళాలంటే అట్లీస్ట్ 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేయాలంటే ఒక బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేయాలంటే 25 किलोमीटर నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఒక రోజు మొత్తం వాళ్ళకి సరిపోదు यहाँ का वहाँ लोगों का अगर बैंक में जाना होगा तो कम से कम 1 दिन लगेगा 1 दिन से और उनको आने के लिए जाने के लिए पूरा 1 दिन जाएगा और समझ लो आप लोग ऐसा है कि वहाँ पे ऐसे है जहाँ मैंने काम किया ऐसे है क्योंकि वहाँ पे ना बहुत पीछे है लोग वहाँ हमने ऐसे ग्रुप बनाया था ग्रुप भी बनाया था संघाल देश సంఘాలు చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఏరియా అనమాట ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులు ఎక్కువ ఉంటారు వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా కూడా మోటివేషన్ కాదు నువ్వు కొత్తగా పోయినావు ఇక్కడ నుంచి వాళ్ళు ఏమనుకుంటారంటే वहाँ का लोग क्या सोचते हैं कि हम लोग यहाँ बाहर से जाते हैं कि आप आएंगे हम लेके जाएंगे बाहर कहाँ लेके जाओगे ऐसा सोचते हैं एक दिन हमको मारने के लिए तैयार किया मेरे को वो लाइफ पकड़ के इधर ऐसे डाला है क्योंकि వాళ్ళకు చాలా ఎట్లా ఉంటున్నారంటే చాలా కమ్యూనికేషన్ చాలా వీక్గా ఉంటుంది వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక రియల్ గా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఒక గన్ ఉంటుంది అది గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది या गवर्नमेंट प्रोवाइड किया कि एक गन हर घर में क्योंकि कोई भी टेररिस्ट आता है सब कुछ है और कोई बाहर से आता है उनको लाइसेंस भी है ऐसा मारने के लिए डाउट आएगा उनका डाउट వచ్చిందంటే కాల్చేయచ్చు అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇదొక స్టోరీ ఉంటుంది ఎందుకంటే మేము ఏం చేసామో చెప్తాను సింపుల్ గా మేము ఏం చేసామంటే ఇప్పుడు సార్ अभी एक्सरसाइज किया ना ऐसे एक्सरसाइज किया है कि एक ग्रेड प्लान सिंपल एक ग्रेड प्लान माइक्रो ग्रेड प्लान वो ग्रेड प्लान में क्या करते हैं कि गांव में वहां ఇక్కడ లెక్క मतलब 300 ఫ్యామిలీలు 400 ఫ్యామిలీలు అట్లా ఉంటాయి ఒక కుటుంబంలో 30 ఫ్యామిలీలు లేదా 20 ఫ్యామిలీలు 40 ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి ఒక గ్రామంలో ఆ గ్రామం కూడా ఎట్లా ఉంటుందంటే ग्राम जो गांव है वो डिवाइड होता है कास्ट वजह से मुस्लिम एक जगह है हिंदू एक जगह है राजपूत एक जगह है ऐसे होता है అంటే ఒక గ్రామంలో ఒక రకమైన కులం ఉంటుందన్నమాట ఎస్సీ ఒక చోట ఉంటారు అట్లా ఉన్న చోట ఏం చేస్తామంటే ముస్లిం వచ్చేసి మేజర్ గా నాన్ వెజ్ మీద వర్క్ చేస్తారు హిందూ వచ్చేసి వెజిటబుల్ లేదంటే ఇతర కూరగాయల వ్యాపారంలో వర్క్ చేస్తారు ఇంకా మిక్స్డ్ ఎస్సీ వాళ్ళు రెండు రకాలుగా వ్యాపారం పెట్టుకుంటారు అట్లా ఒక మార్కెట్ అని పెట్టామన్నమాట ఒక సెంటర్ లో అక్కడ ఎట్లా అంటే वहां पे लोग पहाड़ కొండల మీదకి వెళ్ళడానికి पहाड़ में जाना हो तो 50 किलोमीटर जाना है ऊपर से लोग नीचे आता है कि हर दिन कम से कम 100 किलोमीटर जाना हो तो कम से कम 6 घंटा लगता है 100 किलोमीटर జర్నీ చేయాలంటే 6 గంటల టైం అవుతుంది అట్లా ఒక వెహికల్స్ వెళ్తుంటాయి అవి ఎట్లా వెళ్తుంటాయంటే సిటీకి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇట్లే ఒకటే రూట్ అన్నమాట ఉదయం 6 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది సిటీకి ఫుల్ ఏరియా సిటీకి చేరుకుంటుంది మళ్ళీ రిటర్న్ అన్ని 2 గంటల నుంచి మొదలు పెడితే మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోతుంది అంటే ఇట్లే వరుసగా వెళ్తుంది అంతే ట్రావెల్ అది ఓన్లీ సమ్మర్ లో మాత్రమే వింటర్ లో पहाड़ होता है ना पहाड़ पूरा गिर जाता है कम से कम 6 महीना पैदल चलना है అంటే నడుచుకుంటూ వెళ్ళాలి 6 నెలలు నడుచుకుంటూనే వెళ్ళాలి వాళ్ళందరూ ఇక్కడ ఎటువంటి వెహికల్ ఉండదు అట్లా ఒక మార్కెట్ స్టార్ట్ చేసాము ఒక సెంటర్ అంటే ఏమంటే అన్ని వెహికల్స్ ఒక చోట ఆగుతాయి అక్కడికి వాటర్ తాగుతారు అట్లా ఒక ఉమ్మీద్ మార్కెట్ అని పెట్టి ఒక 5 షాపులు ఓపెన్ చేసాం ఇప్పుడు కూడా అట్లా అవుతున్నవి 5 షాపులు ఓపెన్ చేసాము ఒక ఊర్లో ఆ 5 షాపులు ఇప్పుడు కూడా రోజుకు 2000 రూపాయలు అవుతుంది ఒక షాప్ అంటే వాళ్ళకు ఒకటే చెప్పాము ఈ ఊర్లో వాళ్ళు మీరే కొనాలి సరుకులు అని చెప్పేసి ఒక సంఘంలో తీర్మానం చేసి పెట్టాము అక్కడ జరుగుతాయి అలాగే లేడీస్ వచ్చేసి సార్ ఏదో लेडीज के लिए हमने बाहर से लाएंगे सैनिटरी नैपकिन्स वो बनाए थे सैनिटरी नैपकिन्स అని తెలుసు కదా దాన్ని తయారు చేసాము ఇప్పుడు రోజుకి వచ్చేసి 500 నుంచి 600 రూపాయలు వాళ్ళు ఇప్పుడు కూడా సంపాదించుకుంటారు వాళ్ళు మనతో కూడా కాంటాక్ట్ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ ప్లాన్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లాన్ ఇది మనం వర్కౌట్ చేయాలంటే దానికి మీరు పట్టుదల ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మాలి నువ్వు నమ్మి కమ్యూనిటీకి నువ్వు ఎంత వాళ్ళకి ఎంత వాళ్ళ వేలో వెళ్ళి నువ్వు మొబిలైజ్ చేయగలిగితే దాన్ని వాళ్ళు నమ్ముతారు
నువ్వు సగం తెలిసి సగం చెప్పినావు అనుకో, ఒకరోజు నేను కంప్లీట్గా నమ్ముతాను. ఏంటంటే నీకే తెలియదు, నువ్వు నాకేం చెప్తావు అంటే కంప్లీట్గా నువ్వు దాని గురించి పూర్తిగా నమ్మి నీకు నాలెడ్జ్ ఉండి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినావు అంటే నమ్మడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్లోగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. చాలా స్లోగా వెళ్తుంది, స్లోగా చెప్పినట్టుగా ఏంటంటే స్లోగా జరిగేంత వరకు నువ్వు దాన్ని మోటివేట్ చేస్తూనే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేసినావు అంటే మాకు కూడా దాదాపు 3 to 4 years అయ్యాయి మమ్మల్ని నమ్మడానికి. కాబట్టి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే సక్సెస్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్ సార్. యాక్చువల్గా కాదు లాస్ట్ టైం పని చేసినంత గుడ్ రివైజ్ అయ్యింది. ఇట్స్ వెరీ నైస్ ట్రైనింగ్ సార్.